మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. మహాత్ముడి పేరు మార్పును కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. కేంద్రం తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు కార్యాచరణ రెడీ చేసింది హస్తం పార్టీ. ఉపాధి హామీ స్కీమ్లో మహాత్మా గాంధీ పేరు నిబంధనలను మోదీ సర్కార్ మార్చడంపై మండిపడుతోంది కాంగ్రెస్. దీనిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది. ఏఐసీసీ పిలుపుతో ఆందోళనలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడుతోంది కాంగ్రెస్. నిరసనల్లో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేయనున్నారు హస్తం లీడర్లు, కార్యకర్తలు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ స్థాయిలో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది పీసీసీ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ను తీసుకువచ్చింది. గ్రామీణ పేదలకు 100 రోజుల పని గ్యారంటీని అమలు చేసింది. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ పథకంను వికసిత్ భారత్ జీ రామ్జీ పథకంగా మార్చింది. కేంద్రం తీరుపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటు వింటర్ సెషన్స్ లోనూ కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పీసీసీలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు నిరసనల్లో పాల్గొన్నారు.